గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ప్రధాన కారణం తెలంగాణ యాసను భాషను కించపరిచే విధంగా హేళన చేసే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారనేటువంటి కోణంలో సైతం పెద్ద ఎత్తున ఉద్యమానికి ఊతమిచ్చినట్టయింది. మరొకసారి ఇడుపుగాయుధం అనేటువంటి సినిమా పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంతమంది దీనిపైన వక్రభాష్యం చెప్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత దాశరథి పురస్కార్ గ్రహీత సాహితీవేత్త అన్నవరం దేవేందర్ గారు నమస్తే. ఏంటి అసలు ఇడుపుగాయుధం అనేది మనం డివర్స్కి వాడుతుంటాం, విడాకులు అంటున్నాం. దీని మీద చర్చ జరుగుతుంది, వివాదానికి ఆస్కారం వచ్చింది. ఏంది అసలు ఇది? చర్చ అనవసరం. నిజానికి ఇడుపుగాయుధం అనేది ఒక అందమైన పదం, అర్థవంతమైన పదం, అద్భుతమైన తెలుగు పదం, తెలంగాణలో వాడే తెలుగు పదం ఇది ఇడుపుగాయుధం అంటే. ఇడుపుగాయుధం అంటే విడుపు పోయి విడిపోయింది. కాగితం అనేది పేపర్ రాసుకోవడం అనేది. మునుపు కమ్మలు అనేది ఇప్పుడు వాళ్ళేమో విడాకులు అంటారు. విడాకులు అంటే ఆకుల మీద రాసుకునేది వాళ్ళు. అప్పుడు తాళప్రత గ్రంథాలు అంటే ఆకుల మీద రాసేది. విడిపోవడం విడాకులు, ఇడుపుగాయుధం అనేది. ఇది చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. నిజానికి అది అహంకారపూరితమైనటువంటి దృష్టికోణం ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ భాషను కానీ తెలంగాణ సంస్కృతి కానీ కించపరిచినటువంటి వ్యవస్థ మన అందరికీ ఉన్నది. అందులో నుంచే మనం ఇడుపుగాయుధం ఇచ్చేసి వాళ్ళని 2014లో మనం పంపించినాం. అయినా వాళ్ళ దృష్టి మారడం లేదు. ఆ దృష్టి మారాల్సిన ఉన్నది. ఇది అచ్చమైన తెలంగాణ భాష. అయితే దీనికి నిజానికి ఇంత బాగా స్పందించాల్సిన అవసరం కూడా లేదు. అది ఇడుపుగాయుధాన్ని అనేదాన్ని డబ్బింగ్ చేస్తారా అన్నవాడు ఒక చరిత్రకారుడు కాదు, ఒక రచయిత కాదు, ఒక కవి కాదు, రాజకీయ నాయకుడు కూడా కాదు. అనామకుడు అన్నదానికి తెలంగాణ నుంచి ఇంత స్పందన రావాల్సిన అవసరం ఉంది. అంత రిటార్డేషన్ ఇవ్వకపోతే వాళ్ళు అది మరొకసారి ఏదైతే ఆత్మగౌరవం ప్రతీకగా జరిగినటువంటి ఉద్యమం ఉందో, యాస భాష మీద జరుగుతున్నటువంటి దాడి, ఒక రకమైనటువంటి దాడి మరొకసారి మొదలైందని అనుకోవచ్చా? అంత పెద్ద దాడి చేసింది ఏం లేదు. అక్కడున్న మేధావులు కానీ, అక్కడున్న రచయితలు కానీ, అక్కడ ఇంటలెక్చువల్స్ కానీ ఎవరు తెలంగాణ భాషను వ్యతిరేకించడం లేదు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఎవడు అనామకుడు అన్నదానికి మనం అందరం స్పందిస్తున్నాం. నిజానికి ఇది మంచి భాష. అయితే భాషా దృష్టి అందరి భాష కూడా మంచిదే, వాళ్ళ భాష కూడా మంచిదే, మన భాష కూడా మంచిదే, శ్రీకాకుళం భాష మంచిదే, రాయలసీమ భాష మంచిదే. మాండలికాలు అనేటివి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ డయలెక్టిక్స్ ఉంటాయి, మాండలికాలు ఉంటాయి కాబట్టి ఎవరి మాండలికం వారికి చాలా సొంపుగా ఉంటుంది. ఎవరి మాండలికం వాళ్ళ సొంత భాష, ఎవరి మాండలికం వాళ్ళ ప్రామాణిక భాష. ఇదివరకు మనకు కృష్ణా గుంటూరు జిల్లా భాషనే మనం ప్రామాణిక భాష అని మనం పెట్టుకున్నాం. అసలు ప్రామాణికత అనేది ఏముండదు. ఎవరికి వాందే ప్రామాణికత. నా భాష నా ప్రామాణికత, కృష్ణా వాళ్ళ భాష కృష్ణా వాళ్ళ భాష. అందరు మాట్లాడే భాషను అన్ని చోట్ల వినియోగిస్తే ఈ పరిస్థితి ఉండవు. 1956 నుంచి వెళ్ళి తెలంగాణ భాష, తెలుగు భాష, రాయలసీమ భాష, ఉత్తరాంధ్ర భాషను అన్ని టెక్స్ట్ బుక్లో కానీ, పుస్తకాలలో కానీ, తర్వాత పత్రికల్లో కానీ, దూరదర్శన్లో కానీ వాడినప్పుడు అన్ని పదాలు అందరికీ ఈజీగా తెలిసేవాళ్ళు. సినిమాలో వాడినా కానీ ఒక వాళ్ళ పదాలను మాత్రమే వాడి మిగతా పదాలను వాడకుండా మిగతా భాష వాళ్ళ మంచి భాష కాదు, అది పదాలు కావు అవి అని కించపరచడము, అది భాష కాదనడం అనేది దుర్మార్గమైన విషయం. ఆ దుర్మార్గాన్ని మనం ఖండించుకుంటూ తిరిగినాము. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. అందరి భాష మంచిదే, ప్రామాణిక భాష అనేది ఏది లేదు. ఇది మాత్రమే ఇడుపుగాయుధమే అనాలే. ఇడుపుగాయుధం అనడానికి ఎవరికి తలకాయ లేదు, అది లేదు. కాబట్టి ఎవరు మాట్లాడేదని ఒకటే భాషనే. వాళ్ళు ఒక తీరు నవ్వాలి అనేది ఉంటుంది. ఎవరికైనా ఒకే తీరే గొంతు ఉంటుందా? అట్లే ఒకే తీరు సంతకం పెట్టుకుంటారు ఎవరైనా. అట్లే ఎవరి భాష వాళ్ళది. నా ప్రాంతంలోనే ఇడుపుగాయుధం అంట, నీ ప్రాంతంలో విడుపుగాయుధం అను తప్పే ఉన్నది. రెండు సమపాలలో ప్రసార మాధ్యమాలలో కానీ సామాజిక మాధ్యమాలలో వచ్చినప్పుడు రెండు పదాలని పర్యాయ పదాలని అనుకుంటారు అట్లా. అది కానీ ఈ అహంకారపూరితమైనటువంటి పదాలు కానీ భాష కానీ చూసే చూపు కానీ ఆ దురహంకారమైన పద్ధతిని ఇప్పుడు మానుకోవాల్సిన అవసరం ఉన్నది. దాదాపు నేను అయితే మానుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నిట్లలో ఇప్పుడు జనరలైజ్ అయిపోయింది తెలంగాణ భాష. ఎవడో అనామకుడు మాట్లాడిన భాషకు ఇంత మనం గగ్గోడు పడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద చూసేవారి దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మన భాష మీద, మన మాండలికం మీద ఎవరైనా హేళన చేసే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇప్పటికైనా దృష్టికోణం మారాల్సిందే. అలాగే ప్రామాణికం ఇదే అసలైనది అనేది లేదు. మాండలికాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి ఆ భాష అనేది ఆ వారి భావాన్ని వ్యక్తం పరచడానికి కొన్ని పదాల కలయికతో ఏర్పడేటువంటి దాన్నే మనం భాషగా, అన్ని రకాల భాషలు గొప్పవే, ఎవరి భాష వారికి గొప్ప అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్.